వర్షం పడుతుంది, నోటికి రుచిగా ఏదైనా తినాలనిపిస్తుందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ కడాయిలో వేసి బాగా మరిగించండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్స్ తీసుకొని కడాయిలో వేసి బాగా బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అయిన మిల్ మేకర్స్ని ఒక స్ట్రైనర్ సహాయంతో జాలీల గరిటతో ఇలా తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత మొత్తం మిల్ మేకర్స్ అన్ని స్ట్రైనర్లో వేసేసాక మిల్ మేకర్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో వాటర్ తీసేసి బాగా క్లీన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని అదే కడాయిలో వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఎర్రగా బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అదే ఎర్రగా వేగిన ఉల్లిపాయల్ని ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మొత్తం ఉల్లిపాయ ముక్కలని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కడాయిని పక్కన పెట్టి ఆ ఉల్లిపాయ పేస్ట్లో కోసం 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసి, అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసి వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇందాక ఆల్రెడీ ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్లో మిల్ మేకర్స్ వేసి ఒకసారి 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా పోయి మిల్ మేకర్స్ నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మిల్ మేకర్స్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా మిల్ మేకర్స్కి బాగా పట్టేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మూత పెట్టి ఒక దగ్గర పక్కన ఒక అరగంట సేపు బాగా నానేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం షాజీరా, అలాగే జీలకర్ర, క్యారెట్, పొటాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కాజు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులన్నీ వేసి ఎర్రగా వేపాలి. ఇది వేగే సమయంలో ఇంకొక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి రెబ్బలు, మీరు చేసే బిర్యానీకి తగ్గట్టు మసాలాలు వేసుకొని మిక్సీ గిన్నెలో అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మెత్తగా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కుక్కర్లో వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఎర్రగా వేగిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా స్మెల్ వస్తుంది. అప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, వాటిని నీట్గా క్లీన్ చేసుకొని ఈ రైస్ని కుక్కర్లో వేసేయాలి. ఒకసారి బిర్యానీ రైస్కున్న చెమ్మంతా పోయే వరకు బాగా కలుపుకొని ఇందులో మనం వేసే రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ని కుక్కర్లో వేసేయాలి. కుక్కర్లో వాటర్ వేసేసిన తర్వాత బాగా కలుపుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టే ముందు మన ఇంట్లో ఎలాంటి బిర్యానీ మసాలా ఉన్నా లైట్గా కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ అది చూసి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర తీసుకొని కొంచెం కొత్తిమీర కూడా కుక్కర్లో వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేయాలి. కుక్కర్ ఒక విజిల్కి ఆపేస్తే సరిపోయిద్ది. బిర్యానీ బాగా ఉడుకుతుంది. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పళ్ళెంలోకి కొంచెం జీలకర్ర, 2 యాలకులు, 3 దాల్చిన చెక్క, 4 లవంగి ముగ్గలు, అలాగే 2 బిర్యానీ ఆకు వేసుకొని ఎర్రగా ఫ్రై చేయాలి. ఆల్రెడీ ఇందాక మనం పేస్ట్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది కడాయిలో వేసేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎలా వేగుతుందో. ఇలా ఆయిల్ అండ్ పేస్ట్ కూడా బాగా సెపరేట్ అయ్యేంత వరకు ఒక 4-5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా కలిపిన తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పచ్చివాసన అంతా పోయి మిశ్రమం చాలా బాగా వస్తుంది. ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ ఇందాక మనం బాగా పెట్టుకున్న మిల్ మేకర్స్ పేస్ట్ ఉంది కదా, అది కడాయిలో వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి. ఇలా వేగుతుంది చూసారు కదా. ఇలా వచ్చిన తర్వాత 1 కప్ ఆఫ్ గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక 4 మినిట్స్ ఉడికిస్తే కర్రీ రెడీ అవుతుంది. చూసారు కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. వెజ్ పులావ్ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా పొడి పొడిగా బాగా వచ్చింది. కర్రీ కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇలా వర్షం పడే రోజు లేకపోతే ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు చేసుకుంటే చాలా ఈజీగా బాగా అయిపోతుంది.